ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 బంగారు కుటుంబం కార్యక్రమంలో కాకినాడ రూరల్ ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్ సమావేశ మందిరంలో కూటమి నాయకులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ ఎంపీడీఓ సతీష్ P4 బంగారం కుటుంబంపై అవగాహన కల్పించారు. అనంతరం సమావేశంలో గ్రామ నాయకుల స్పందన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో పేదరిక నిర్మూలన కోసం కూటమి నాయకులు అధికారులతో కలిసి ఆయా గ్రామాలు డివిజన్లో పర్యటించి బంగారు కుటుంబంపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హత కలిగిన కుటుంబాలను స్థానిక నాయకులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ఆయా కుటుంబాలు దత్తత తీసుకుని వారి కుటుంబ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కూటమి నాయకులను, కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో కలిసి ఇవాళ P4 అనేటువంటి కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి చేసినటువంటి ఈ కార్యక్రమం, ఎందుకంటే అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ కూటమికి గతంలో. దయచేసి సైలెంట్గా ఉండండి. దాని గురించి అనేక చక్కటి కార్యక్రమాలు చేసినటువంటి పేరు ఈ కూటమికి ఎప్పుడైతే ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్నది. ఈవేళ డ్వాక్రా సృష్టికర్త ఆవేళ నలుగురు ఆడవాళ్ళని పోగేసి డ్వాక్రా అని చెప్పి స్టార్ట్ చేసినటువంటి డ్వాక్రా సంఘాలు ఈవేళ లక్షల కోట్ల రూపాయలు టర్నోవర్ తోటి ఈవేళ వెళ్తున్నాయంటే అది విజయం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. అటువంటి కార్యక్రమమే ఈ P4 కార్యక్రమం కూడా. ఈ P4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలు తయారు చేద్దాం మన రాష్ట్రంలో అన్నటువంటి మంచి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. సరిచి ఆ ఆలోచన మేరకు ఈవేళ రాష్ట్రంలో ఇప్పటికి 5,76,000 కుటుంబాలు బంగారు కుటుంబాలకి బాట వేయడం జరిగింది. ఇవన్నీ కలిసి లైన్లోకి వచ్చి ప్రతి చోట డబ్బే ప్రాధాన్యతగా కాకుండా, డబ్బు కూడా భాగమే, కానీ డబ్బే ప్రాధాన్యత సేవ కూడా కలిసి ప్రతి ఒక్కరికి అనేక అంశాల మీద, రైలు మౌలిక సదుపాయాల్లో వచ్చే ప్రతి అంశం మీద, ఒక వైద్యంలో కానీ, ఒక విద్యలో కానీ, ప్రతి ఒక్క నీడ్స్ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో వందలాది గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి. వందలాది గవర్నమెంట్ ఆఫీసులో వందలాది పనులు 100 మందికి ఉంటాయి. అన్నిటికీ కూడా ఒక గైడెన్స్ కావాలా. సోదరుడు సురేష్ ఇప్పుడే చెప్పాడు, 19 సంవత్సరాలు ఒక కుటుంబం ఇవాళ ఒక అసిస్టెన్స్ లేక, దాన్ని గైడ్ చేయలేక 19 సంవత్సరాలు ఆ కుటుంబానికి, ఒక ఫిషరీస్ కుటుంబం, ఒక పల్లెకారుడు వేటకెళ్ళి మృతి చెందితే అది కన్ఫర్మేషన్ చేసుకోకుండా డెత్ సర్టిఫికెట్ ఎవరు? ఎందుకంటే వాళ్ళు ఏ తీరాన్ని తేల్తారో తెలీదు. మన తిరిగి బతికొస్తే ఈ డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ఉద్యోగస్తుడికి ఉద్యోగానికి ముప్పు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని లేటుగా చేస్తారు. అది ఈ విషయంలో సరైన అసిస్టెన్స్ లేక 18 సంవత్సరాల పాటు 6-7 సంవత్సరాల తర్వాత ఇవ్వాల్సిన సర్టిఫికెట్ని 18 సంవత్సరాలు ఇవ్వలేని పరిస్థితి ఏంటంటే, ఆ కాగితం ఎవరు చూసేవాళ్ళు, చేసేవాళ్ళు, ఫాలోఅప్ చేసేవాళ్ళు లేక జరిగింది. ఇటువంటి అన్నీ జరగకూడదన్నటువంటి ఉద్దేశంతో ఈవేళ ఆ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేసి ఇవాళ పెట్టడం జరిగింది. మనం వెనకబడి ఉన్నాం, ఎందుకంటే మన ఫస్ట్ ఫేజ్లో లేవు, మనం సెకండ్ ఫేజ్లో ఉన్నాం. సెకండ్ ఫేజ్లో ఉండి ఇవాళ మన కాకినాడ జిల్లాలో 26,000, 27,000 కుటుంబాలకే మనం బంగారు కుటుంబ భవిష్యత్తు ఇవ్వగలుగుతా ఉన్నాం. రేపు 5వ తారీఖున ముఖ్యమంత్రి గారు మరొక్కసారి రివ్యూ చేస్తానంటున్నారు. ఆ రివ్యూ చేసే నాటికి కాకినాడ రూరల్ ఈ జిల్లాలోనే మొట్టమొదటి ప్లేస్లో ఉండి కార్యక్రమం మీరు అందరూ కలిసి తలుచుకుంటే జరుగుతుంది. మీరు అందరూ కలిసి చెయ్యాలన్నట్టు ఆలోచనతోటి ఇవాళ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ చెప్పి అంటే జనసేన పార్టీలో ఉంటూ సేవా కార్యక్రమాలకి
పరిమితి లేదు, అనేక కార్యక్రమాలు చేసాం. ఆ సేవా కార్యక్రమాలు వేరు, ఇది వేరు. నువ్వు ఇండివిజువల్గా ప్రతి పర్సన్ ఇద్దరు ముగ్గురిని లిఫ్ట్ చేసి పైకి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క నిత్యావసరాలను మనం దగ్గరుండి చూసి ఆలోచన మన సమయాన్ని వెచ్చించడం, కొన్ని చోట్ల అవసరమైతే స్వల్ప మొత్తంలో డబ్బును వెచ్చించడం, మిగిలిన చోట ఇంకొకరి అవసరాలు తీసుకుంటే మన స్థాయి కాకపోతే ఇంకొకరి దృష్టిలో పెట్టి చేసి టోటల్గా ఈవేళ డ్వాక్రాని ఏ స్థాయికి తీసుకొచ్చాడో చంద్రబాబు నాయుడు గారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని తప్పించడానికి గతంలో కొన్ని ప్రభుత్వాలు చాలా చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి స్కీముల్ని తప్పించాయి, కానీ డ్వాక్రాని తప్పించగలిగా. ప్రజాహితమైనటువంటి స్కీమ్ అది, దాన్ని ఎవరు తప్పించలేరు. అలాగే ఈ P4 అనే కార్యక్రమాన్ని మనం ఈవేళ నాటి నీరు పోస్తా ఉన్నాం. అది మన రాబోయే 4-5 సంవత్సరాల్లో అది మహావృక్షం కింద పెరగబోతా ఉంది. గతంలో చిరంజీవి గారి సినిమాలో నువ్వు ఒకరికి మేలు చేయాలి, ముగ్గురికి మేలు చేస్తారు, ముగ్గురు చేస్తారు, ముగ్గురు తమ్ముడికి చేస్తారు చెప్పుకుంటే వెళ్ళారు. అది సినిమా, కానీ ఇది వాస్తవం.